కలిసినట్టే కనిపిస్తారు కానీ కలివిడిగా నడవరు. బీజేపీని ఏకబిగిన ఏకమై తిట్టిపోస్తారు కానీ వారు మాత్రం ఏకమవరు. ఏంటో అంతా బబ్రజమానం భజగోవిందం. ఇప్పుడు ఇండి కూటమికి ఎవరు లీడర్, అజెండా ఏంటి, ఏ జెండా కింద పనిచేయాలి, అసలు కూటమి ఉందా ఊడిందా? ఈ ప్రశ్నలు ఢిల్లీ ఎన్నికల సాక్షిగా వినపడుతున్నాయి. ఇంతకు ఇండి కూటమి ఢమాలైందా? పార్లమెంట్ ఎన్నికల కోసమే జట్టు కట్టారా? ఇక హస్తం పార్టీ ఒంటరి బతుకేనా? అసలు ఇండి కూటమి బేటలు వారడానికి కారణం ఏంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమిలోని మిగతా రాజకీయ పక్షాలు మాత్రం అండగా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ ను కాదని ఆప్కు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించాయి. దీంతో మరోసారి ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధమే అంటున్నాయి ఇండి కూటమిలోని కీలక పార్టీలు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించేందుకు కలిసికట్టుగా శ్రమించిన ఇండియా కూటమి కొద్ది కాలానికే బీటలు వారింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ తప్పిదాలతో కూటమి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పొత్తు ధర్మంలో భాగంగా ఆ పార్టీ లోక్సభ సీట్లనిచ్చి సహకరించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుకు నిరాకరించడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అలయన్స్ కు అరవింద్ కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో భారీ విజయం దక్కించుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. ఈ నేపథ్యంలో రాహుల్ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఇండియా కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా హస్తం పార్టీకి శాఖిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి కాకుండా మరో పార్టీకి అప్పగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్, లేదంటే పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలనివ్వాలని రోజుకో కూటమి పార్టీల నేతలు పేర్కొంటుండడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినట్లు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సందర్భంగా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. మేరకు థ్యాంక్ యూ దీదీ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేజ్రీవాల్. ఆప్కు టీఎంసీ మద్దతు తెలపడంతో కేజ్రీవాల్ కు సపోర్ట్ చేస్తున్న ఇండియా కూటమి పార్టీల సంఖ్య పెరుగుతోంది. గతంలో సమాజ్వాదీ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు కేజ్రీవాల్ కు మద్దతు తెలిపాయి. ఈ దఫా కూడా ఇండియా కూటమిలోని శివసేన యూబీటీ, సమాజ్వాదీ పార్టీ ఆప్ కి మద్దతు తెలిపాయి. యూపీ తర్వాత పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోని కీలక పార్టీలు శివసేన, యూబీటీ, టీఎంసీ కూడా ఆప్ వైపే మొగ్గు చూపడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కీలకమైన సమాజ్వాదీ పార్టీ సైతం ఆప్ పార్టీకి బాసటగా నిలుస్తోంది. ఇప్పుడు బెంగాల్లోని అధికార టీఎంసీ సైతం ఆప్ కి దగ్గరైంది. ఈ వరుస పరిణామాలని చూస్తుంటే ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఒంటరయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ సారథ్యాన్ని శల్య సారథ్యంగా భావిస్తున్నాయి. ఆ పార్టీ నాయకత్వంలో బీజేపీపై పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని విపక్షంలోని కీలకమైన పార్టీలు భావిస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ ను వదిలించుకునే క్రమంలో మిగిలిన అన్ని పార్టీలు ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని, బీజేపీది పైచేయిందని విపక్షాలు నమ్ముతున్నాయి. దీంతో రానున్న కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కీలక పార్టీలు కాంగ్రెస్ కు దూరంగా జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి దగ్గరైన ఈ మూడు పార్టీలు 3 ప్రధాన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే కావడం గమనార్హం. మరోవైపు కలిసి ఉండలేకపోతే ఇండి కూటమిని మూసేయండంటూ సంచలన కామెంట్స్ చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలు తలెత్తడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నించిన ఒమర్ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పడ్డ విపక్ష ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతం ఏ సమావేశం జరగకపోవడం పైన ఆవేదన వ్యక్తం చేశారు. बदकिस्मती की बात यह है कि क्योंकि इंडिया ब्लॉक की कोई मीटिंग बुलाई नहीं जा रही है तो इसमें कोई क्लैरिटी नहीं है, ना लीडरशिप को लेके, ना एजेंडा को लेके, ना आगे क्या हम रहेंगे या नहीं रहेंगे इसको लेके।
शायद दिल्ली के इंतखाबात हो जाएं, उसके बाद अच्छा ये होगा कि इंडिया ब्लॉक के तमाम जो हिस्सेदार हैं उनको बुलाया जाए और इस पर क्लैरिटी हो। अगर ये सिर्फ पार्लियामेंट इलेक्शंस के लिए था, इसको वाइंड अप करिए, फिर हम अपना काम अलग से करेंगे। 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా చేసేందుకు శక్తికి మించి కృషి చేసిన ఈ కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు స్పష్టత లేకుండా పోయింది. మనమంతా ఐక్యంగా ఉంటామా లేదా అనే విషయంపై స్పష్టత లేదని ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ సమావేశం కావాలని కొందరు కోరుతున్నారు. మరోవైపు ఢిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేసిన ఆప్ పార్టీ మా సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ పోస్టర్లు విడుదల చేశారు. అలాగే బీజేపీ నేతలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆప్ నేతలు. కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ సీఎం ఆతిషి, ఎంపీ సంజయ్ సింగ్, సిఎస్సి రాజీవ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆప్ ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. కొన్ని చోట్ల ఓటర్లను తొలగించి మరికొన్ని చోట్ల అక్రమంగా ఓటర్లను చేరుస్తున్నారని ఫిర్యాదు చేశారు. देखिए, ये जो गाली गलौज पार्टी है, इनके पास चुनाव के लिए, दिल्ली वालों के लिए कोई चेहरा नहीं है, कोई सीएम फेस नहीं है, कोई एजेंडा नहीं है, कोई नैरेटिव नहीं है, दिल्ली वालों के लिए कोई प्लान नहीं है, दिल्ली के लिए कोई सपना नहीं है। इनके पास एक काम है, अरविंद केजरीवाल जी को गाली देना, आतिशी को गाली देना, आम आदमी पार्टी के नेताओं को गाली देना। तो दिल्ली वाले साफ देख रहे हैं कि एक तरफ एक पार्टी है जिसने 10 साल दिल्ली वालों के लिए काम किया है, उनकी जिंदगी सुधारी है. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్. అందుకే ఆయన హిందుత్వ కార్డును ప్రయోగిస్తున్నారు. బీజేపీకి మద్దతిస్తున్న పలువురు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇప్పటికే కేజ్రీవాల్ పూజారి గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకం కింద ఆలయాల్లో పనిచేసే పూజారులు, గురుద్వారాలోని గ్రంథులకు గౌరవ వేతనంగా నెలకు 18,000 రూపాయలు ఇస్తారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోపై కూడా చర్చించారు. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు నెలకు 2,100 రూపాయల సాయం అందించడానికి లాడ్లీ బెహనా యోజన ప్రకటించే ఆలోచనలో ఉంది బీజేపీ. బీజేపీ ఆప్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా దూసుకుపోతుంటే కలిసొచ్చే పార్టీలు లేక, ఒంటరిగా బలం లేక అగమ్య గోచరంలో పడింది కాంగ్రెస్ పార్టీ.